నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్తగా మారబోతుందా? విజయసాయిరెడ్డి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మరి తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి త్వరలోనే బహిరంగంగా ప్రకటిస్తానంటున్నారు విజయసాయిరెడ్డి. ఆయన ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరుతారా లేదా కొత్త పార్టీయే పెట్టబోతున్నారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారిన అంశం. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి విజయసాయి ఓవైపు కసరత్తులు చేస్తున్నారన్న టాక్ కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే చక్కెర్లు కొడుతోంది. పార్టీ నిర్మాణానికి సంబంధించి జిల్లా నియోజకవర్గ స్థాయిలో తనతో సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలతో కూడా విజయసాయిరెడ్డి చర్చించారు, సంప్రదింపులు జరుపుతున్నారు. శ్రావణ మాసంలో పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయబోతున్నారు అన్న ప్రచారము జరుగుతోంది. మరి విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరే అవకాశాలున్నాయా లేదా కొత్త పార్టీ పెట్టి వైసీపీలోని అసమ్మతి వర్గాన్ని, తటస్థులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా ఏ విధమైన మార్పులు తీసుకురాబోతుంది? ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి? ఈ అంశం గురించే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కంచెర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ నేత మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్ రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి నమస్కారం అండి. నమస్కారం సార్. మోహన్ రెడ్డి గారు, ఏంటి వైసీపీలోకి రాబోతున్నారా విజయసాయి రెడ్డి లేదా కొత్త పార్టీయేనా? ఏం జరుగుతుంది అసలు? ఇంతవరకు మాకైతే ఏం సమాచారం లేదు వంశీ గారు. రాలేదా మీకు? మాకని కాదు, పార్టీ పరంగా కూడా ఆయన చేరుతున్నాడని ఆ సంకేతాలు అయితే కనిపించట్లేదు. ఒకటి, రెండోది ఆయన ఏదో పార్టీ పెడతాడని అంటున్నారు. ఆయన ఇంతకుముందు కూడా నేను మీడియా ఛానల్ పెడతాను, తర్వాత పార్టీ పెడతాను, నేను పార్టీ పెట్టాలనుకున్నానని కూడా చెప్పినట్టు ఉంది కదా. కాబట్టి అది పూర్తి ఆయన ప్రకటించినంత వరకు మనం పర్ఫెక్ట్ గా ఇదే చేస్తారని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మరి ఆయన ఏం చేస్తాడనేది చూడాలా, చూసిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు కొత్త పార్టీలు పెట్టి ఇంకా ఉన్న పార్టీలు కాక మళ్ళీ సపరేట్ పార్టీలు డెవలప్ అవుతా అనేది ఆంధ్రప్రదేశ్ లో అంత కనిపించడం లేదు. ఇప్పుడు ఇటీవలే మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ. అసలు పొలిటికల్ స్కోప్ ఉందంటారా ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, వామపక్షాలు ఇంకా కాస్త ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కొత్త పార్టీకి స్కోప్ ఉందా? వామపక్షాలు అదే మీరు చెప్పినట్టు ఉనికి కోసం పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుసూపు మేరకు ఎక్కడ కనిపించడం లేదు. పార్టీ అనేది ఉంటుంది తప్ప కనుసూపు మేరకు కనిపించే పరిస్థితి లేదు. ఉన్నది కూటమి, ఆపోజిట్ గా వైసీపీ, అవి రెండు తప్ప ఎక్కడ కనిపించలేదు. వీళ్ళు కూడా ఆ కూటమి కూడా కలిసిమెలిసి ఉంటే తప్ప వాళ్ళు ఇంకా విడిగా వచ్చినా కూడా తట్టుకునే పరిస్థితిలో వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. నెక్స్ట్ కలిసి ఉండకుండా పోతే ప్రతిపక్ష స్థానం కూడా వస్తుందో రాదో తెలియని మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం రావచ్చు. వన్ సైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని. మోహన్ రెడ్డి గారు, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాను. వంశీ గారు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి నేను. విజయభాస్కర్ గారు, ఏంటి విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు కూడా ఆ వైపు చూస్తున్నారని కూటమి చెప్తుంది తప్ప ఎక్కడా కూడా మా వైపు అసమ్మతి లేదంటుంది వైసీపీ. సో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అసలు ఇప్పుడు ఇంకొక కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా, స్పేస్ ఉందా? మేము అంటే కూటమి లేదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత లేదు. వీటికి విజయసాయి రెడ్డిని నాయకుడిగా భావించం. పోతే గతంలో మీకు ఇక్కడ చరిత్ర కావాలా. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్టీ పెట్టాడు. ఆయన చాలా సీనియర్ లీడరు, ప్రజలతో సంబంధాలు ఉండేవాడు, కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రిగా చేశాడు 3 సంవత్సరాల 3 నెలలు, ఆయన విఫలమయ్యాడు. నాదెండ్ల భాస్కరరావు పార్టీ పెట్టాడు, ఆయన విఫలమయ్యాడు. ఇలా కోపం వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు పార్టీలు పెడతా ఉన్నారు. ఇప్పుడు నేను పేర్కొన్న వాళ్ళంతా గతంలో వివిధ హోదాల్లో ప్రజలతో మమేకమైన వాళ్ళే. ఈ విజయసాయి రెడ్డి ఏ రోజు ప్రజలతో మమేకమైన మనిషి కాదు. ఈయనేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పరిచయాలను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డికి చేరువైతే జగన్మోహన్ రెడ్డి
ఆయన ఏదో ఆదరించాడు, రాజ్యసభ ఇలాంటి ఇచ్చాడు, పార్టీలో పదవులు ఇచ్చాడు. వాడితో ఆయన గుర్తింపు వచ్చింది. కానీ ఆయన ఏదో ప్రజా ఉద్యమాలు చేసో లేకపోతే నెల్లూరు జిల్లాలో ఆయన స్థానికంగా పనిచేసో గుర్తింపుకు ఒక చిన్నప్పటి నుంచి పనిచేసి వచ్చినోడు కాదు. మధ్యలో ఒక వయసు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో ఆ జగన్మోహన్ రెడ్డితో కలిసి అనేక వ్యాపార లావాదేవీల్లో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అదే విధంగా ఈయన ఏటుగా చాలా వాటిలో ఉన్నాడు. పోతే పరస్పరం సహకరించుకోవాలనేది ఇద్దరికి ఉంది. అయితే మనస్తాపం ఇద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అపోహలు ఉన్నాయి. పోతే వీటి మధ్య విజయసాయి రెడ్డి చాలా మనస్తాపానికి గురయ్యాను గతంలో కూడా అని చెప్పడం జరిగింది. అయితే ఈ విజయసాయి రెడ్డి పాపాల భైరవుడు, పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని విషయాల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది లోకానికి తెలుసు. ఆ ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో. పోతే ఈయన బయటపడాలంటే ఆ విషయాల నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరం ఈయనకు ఉంది, ఈయన అవసరం జగన్మోహన్ రెడ్డి ఉంది. వాళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకుంటూ కేసుల్ని ఎలా ఎదుర్కోవాలనేది గతంలో జరిగింది. కానీ మధ్యలో ఏదో మనస్తాపాలతో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం ఎక్కువైందని, అందువల్ల తాను దూరం అయ్యానని చెప్పేసి గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించినట్టు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించినట్టు, విజయసాయి రెడ్డి కూడా ఇక్కడ నా స్థానాన్ని ఇతరులు ఇది చేస్తున్నారు, నా మీద చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డికి ఇది చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట ఏమీ పెద్దగా అన్న సందర్భాలు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కోటరీ నన్ను దూరం చేస్తుంది. కానీ విజయభాస్కర్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. అంతకుముందు పవన్ కళ్యాణ్ పై కాస్త విమర్శలు చేసే విజయసాయి రెడ్డి ఎక్కడా పవన్ పై విమర్శలు చేయట్లేదు. మరోవైపు కొత్తగా హిందుత్వ నినాదం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీపై, వైసీపీపై విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ జనసేనకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ విమర్శలు చేయకపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? భారతీయ జనతా పార్టీ ఏమైనా ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక కొత్త లీడ్ ని ముందుకు తీసుకురాబోతుందా? ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ ని అయితే తెచ్చుకోమని చెప్తారు. ఇతను ఆరుమగిపోయాడు అవినీతి విషయాల్లో. అందువల్ల ఇతను చెడ్డ పేరు ఉంది, బాగా చెడ్డ పేరు ఉంది. ఇలాంటి చెడ్డ పేరు ఉండేవాళ్ళు బీజేపీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? నువ్వు పోయి పరోక్షంగా జనసేనలో చేరని. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు విజయసాయి రెడ్డి నిర్వాహకం మీద ధ్వజమెత్తిన రోజులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తున్నాడు. బీజేపీ విజయసాయి రెడ్డిని చేర్చుకోమని చెప్పదు. ఎందుకంటే జనసేనలో చేరటం కాదు, కొత్త పార్టీనే. కొత్త పార్టీనా? ఈయన ఏం చేల్చగలడు? అంటే జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని చేలుస్తాడనే ఆయన మాట ఎవరంటారండి? ఎవరు ఆయన వల్ల కాదు. ఒకవేళ ఏదో చీలిస్తే 10 మంది ఇంకా అసలుకి అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటర్వ్యూస్ లేనోళ్ళు, ఆదాయాన్ని నోచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నలుగురు పోతే వాళ్ళని చూసి ఎవడో ఒకటేస్తాడు. ఏం చిలికలు వస్తాయి, ఉన్న విషయం అది. మోహన్ రెడ్డి గారు ఏంటి ఒకవైపు విజయభాస్కర్ గారు చెప్తున్నట్టుగా విజయసాయి రెడ్డి పార్టీ పెడితే వైసీపీలోని అసమ్మతి నేతలే ఆయన వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమందితో సంప్రదింపులు కూడా జరిపారు. ఇక రేపు వచ్చే శ్రావణ మాసంలో పార్టీ పెట్టబోతున్నారు అని టాక్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తుంది. ఉందా వైసీపీలో పెద్దగానే అసమ్మతి? ఇప్పుడు మాకు సింగిల్ లీడరు, సింగిల్ పార్టీ, సింగిల్ జెండా, సింగిల్ అజెండా. కాబట్టి మా పార్టీలో సమ్మతులు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలలో ఆ నియోజకవర్గాల్లో ఆశించినటువంటి వ్యక్తులు, నామినేటెడ్ పోస్టులు అధికారం వచ్చిన తర్వాత వస్తుందేమని ఆశించినటువంటి వ్యక్తులు అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో బాధల్లో ఉన్నారు. కాబట్టి అది జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ 3 పార్టీలలో బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేకత, బ్రహ్మాండమైనటువంటి అసంతృప్తి ఉంది. వాళ్ళు ఒకరికొకరు కలిసి లేరు. ఎందుకంటే ఈ 3 లీడర్లు పైన కలిసి మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పటికీ అటర్ ఫ్లాప్ అయింది. గ్రౌండ్ లెవెల్లో పూర్తి అరిష్టతో అసమ్మతితో వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు గురించి ఈడీ కేసుల గురించి మీరు మాట్లాడేప్పుడు విజయసాయి రెడ్డి దొంగ కేసులు రకరకాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు మేము మాట్లాడేప్పుడు నీతులు మాత్రమే తప్పించి మాట్లాడుతుంటే
అసంతృప్తి 100% ఉంది వాళ్ళలో. అసంతృప్తి వల్ల వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చునేమో. ఒకవేళ వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఆయనకు బీజేపీతో కూడా సంబంధాలు ఉన్నాయని మీరు అన్నట్టు నేను అన్నట్టు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆయన ఈయన కలిసి ఇద్దరు కలిసి పార్టీ పెట్టచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు రాసింది లోపల, ఎందుకంటే వాళ్ళకు విధి లేని పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ ఎటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ చేయడం ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా. మోహన్ రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్. ఎప్పుడైతే సజ్జల జగన్ కు దూరం అయ్యారో అప్పటి నుంచి విజయసాయి రెడ్డిని పక్కన పెడుతూ వచ్చారు. ఆ పక్కన పెట్టడం అసలు వైసీపీ నుంచి జగన్ కోటరీ నుంచి విజయసాయి రెడ్డి దూరం జరగాల్సి వచ్చింది. సజ్జలపై అక్కసుతో అటు జగన్ తను చెప్పిన మాట వినట్లేదు, ఇంతకుముందు తనకిచ్చిన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. అందుకోసమే ఒక పార్టీ పెట్టడం ద్వారా మరలా ఏమైనా జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తారు అన్న సంకేతాలు ఏమైనా పంపిస్తున్నారని అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చాల్సినటువంటి గౌరవం అంతా ఇచ్చినాడు. ఎక్కడ ఆయనైతే పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎక్కడ అవమానం గానీ లేక ఆయనకి ఇవ్వకుండా ఉండడం గానీ ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టీటీడీ బోర్డు మెంబర్ గా రికమెండ్ చేసింది ఆయనే. ఆ తర్వాత రాజ్యసభ మెంబర్ 2 సార్లు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ టికెట్ కూడా ఇచ్చి ఆయన బ్రహ్మాండంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు ఒకవేళ లోపల అంతర్గతంగా వాళ్ళతో ఎవరున్నా సరిపోలేదా, లేక తెలుగుదేశం బీజేపీ ఏదైనా బెదిరించి భయపడించి కేసులు ఉన్నాయని చెప్పి ఇబ్బందులు పెడతారు. వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి అనేవాళ్ళు ఆ ప్లేస్ కాస్త సజ్జల సకల శాఖ మంత్రి అన్న పేరే తెచ్చుకున్నారు. అదే రాజకీయ పార్టీల విమర్శలైనా సొంత పార్టీ నేతలైనా ముందు సజ్జలను గెలవాల్సిందే అన్న పరిస్థితి వచ్చింది. అవన్నీ ఎమ్మెల్యేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. ఆ నెంబర్ 2 ప్లేస్ పోయింది అనేది మళ్ళీ ఆ నెంబర్ 2 కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నెంబర్ 2 అనేది నాకు తెలిసి ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా, నేను కూడా చూస్తున్నా. ఎందుకంటే ఎవరి దగ్గరగా పోతే వాళ్ళకి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన గురించి మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరుంటే వాళ్ళతో సొంత మనిషిలాగా నెంబర్ 2 లాగా, అంటే వాళ్ళని కాదు మనలాంటి వాళ్ళు పోయి మాట్లాడినా కూడా మనం ఏమన్నా నెంబర్ 2 ఏమో అనేట్టుగా అంత గౌరవం ఉంటుంది ఆయన దగ్గర. మనం కాసేపు మాట్లాడితే గానీ అంటే రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ప్రతి అంశం మాట్లాడే విషయంలో కానీ ఒక సలహాదారు స్థాయి నుంచి అసలు జగన్ కు నమ్మిన బంట అయిపోయారుగా సజ్జల. అది జీర్ణించుకోలేకపోయారా విజయసాయి రెడ్డి? ఇప్పుడు అట్లా విశ్వాస పాత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకున్నప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే నాకన్నా ఎక్కువ వాళ్ళకి ప్రాధాన్యత ఉందేమని అనుకునే అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు సరిగా నాకు తెలిసినంత మీకు తెలిసినకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్లో పని మనిషి ఉంటారు కదా, ఆయనకు అన్నం పెట్టే మనిషి కానీ ఆయనకు ఆయనతో డ్రైవింగ్ లో కూర్చొని జర్నీ చేసే వ్యక్తి కానీ అతను చెప్పినా కూడా మంచి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వినే అలవాటు ఉంది. వాళ్ళు వచ్చి మనకు కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి, సార్ ఇట్లా అంటున్నాడు, సార్ ఇట్లా అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కానీ చాలా మంది సలహాదారులను నియమించుకున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో. కానీ ఏ సలహాదారుకి లేని ప్రాధాన్యత అయితే సజ్జలకు దక్కిందిగా విజయసాయి రెడ్డికి మించి కూడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సలహాదారులు కాదు, ఆయన ఢిల్లీ లెవెల్లో సలహాదారులు కాదు, ఢిల్లీ లెవెల్లో ఆయన పార్లమెంట్ కి సంబంధించి ఆయన చూసుకోమని చెప్పి ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయన చూసుకోమని చెప్పి ఢిల్లీ లెవెల్లో పెట్టారు. ఢిల్లీ లెవెల్లో ఆయన చూసుకుంటూ వచ్చినారు. అక్కడికి ఇక్కడికి ఎలాంటి భేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎక్కడ వచ్చిన సందర్భాలు లేవు. వాళ్ళిద్దరికి సంబంధించి ఏ ఒక్క చిన్న తేడా కూడా రాలేదనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏమంటే వీళ్ళు బయట మరి ఆయనకి ఏం జరిగిందో దాని అంతటికి మాకు తెలియదు. కానీ ఆయన బయటకు వచ్చేదో కోటర్ గీటర్ని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అనుకుంటా పోయినారు. తర్వాత మళ్ళీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మీరు పదే చెప్తున్నారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ పుట్టక ముందు నుండి సాక్షి ఆఫీసు నుండి ఆయన కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకంగా ఉంటారు. ఆయన ఏది చెప్తే అది పాటిస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే పాటిస్తారు తప్ప ఆయన ప్రత్యేకంగా ఏదైనా ఒక సొంత నిర్ణయాలు తీసుకొని లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఓవర్టేక్ చేసుకోవాలనే ఆలోచన ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినట్టుగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారు. కాబట్టి నిరంతరం పార్టీ కోసం కష్టపడతారు. రాత్రి పౌలు ఇప్పుడు కూడా నిరంతరం మాతో టచ్ లోనే ఉంటారు. ఎందుకంటే పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటుంటారు. కాబట్టి ఆ తర్వాత ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించే చేస్తారు తప్ప ఆయన సొంతంగా తీసుకొని చేయరు. కాబట్టి దగ్గరగా ఉండి పనిచేసే వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పక్క నియోజకవర్గంలో సాంబశివరెడ్డి అని ఆయన మా ఎమ్మెల్యేగా పోటీ చేసి వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. పోయినసారి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కూడా దగ్గరగా ఉన్నారు. దగ్గరగా ఉన్నంత మాత్రాన్నే పూర్తి వాళ్ళే అనుకోవడము లేక జగన్మోహన్ రెడ్డి. ఫైనల్ క్వశ్చన్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది మనకు. ఒకవేళ విజయసాయి రెడ్డి పార్టీ పెడితే
వైసీపీ నుంచి వలసలు ఉండబోతున్నాయా? వైసీపీ అధిష్టానం ఈ విషయంపై ఏమైనా ఆలోచన చేస్తుందా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే మా పార్టీ నుండి పోయే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెబుతా కదా, ఉన్నదే అసంతృప్తి అంతా కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళని ఎవరైనా వచ్చి మాట్లాడి కానీ, ఎవరైనా ప్రోత్సహించి కానీ, లేక కూటమికి సంబంధించిన పెద్దలు ఎవరైనా వాళ్ళకు ఎందుకంటే ఎందుకు ఈ అంశం మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులాల వారీగా విడిపోయిన పరిస్థితి. సో ఓవైపు తెలుగుదేశం, అటు జనసేన, ఇటు చూస్తే వైఎస్ఆర్సీపీకి కొన్ని సామాజిక వర్గాల మద్దతు కనిపిస్తోంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే ఇందులోనే ఈ సామాజిక వర్గంలోనే కొంతమంది అప్పుడు తమకు ఒక స్కోప్ ఉంటుంది, వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికో అవకాశం లభించడానికో, అటువంటి వాళ్ళందరూ విజయసాయిరెడ్డి వైపు చూసే అవకాశాలు ఉంటాయిగా. ఇప్పుడు ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం పోయి బయటికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పోతే డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సామాజిక వర్గం కాదు, అట్లంటే మీకు చెప్పినట్టు ఈ సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తక్కువ పనిచేసింది. వేరే సామాజిక వర్గాలు ఎక్కువ పనిచేసినాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర సామాజిక వర్గాలే గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నాయి తప్ప, మీరన్నట్టు ఈ మా సామాజిక అదే రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో పనిచేసి ఉంటే నిన్న ఈ పరిస్థితి కూడా కాదు, బ్రహ్మాండంగా ఉండేది. కానీ అక్కడ ఎందుకంటే గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు ఆధిపత్యం తగ్గిపోయిందని, ఇతర ఆ విధంగా డ్యామేజ్ జరిగిందన్న ఉద్దేశంలో భాగంగాను, ప్లస్ వాళ్ళకి డైరెక్ట్ గా ఏది తినే అవకాశం తెలుగుదేశం పార్టీ లాగా బెల్ట్ షాప్ లో, ఇసుకలో, కుంభకోణాల్లో ఇంకోటి అవకాశం ఇచ్చి ఉంటే తినింటే వాళ్ళంతా పూర్తి స్థాయిలో పనిచేస్తారు కాబట్టి నష్టపోయినారు. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర కమ్యూనిటీల్లో బ్రహ్మాండమైనటువంటి ఆధారం ఉంది. ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో మా కమ్యూనిటీ కావాలనేది, ఇంకో కమ్యూనిటీ కావాలనేది లేదు. ఒక్కొక్క కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి గారిని సొంతం చేసుకునే వాళ్ళు దాన్నే విడదీయాలనే ఉద్దేశంలో భాగంగా ఒకరు వచ్చేసి హిందూ మతం అని ఒకరు వచ్చారు, ఇంకోరు వచ్చేసి క్రిస్టియన్స్ అంటారు, ఇంకోరు వచ్చేసి తిరుమల కొండల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అన్ని మత ప్రచారాలు చేయించినారని నిన్న దేవరపల్లి జరిగినటువంటి సంఘటనలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వెళ్ళినప్పుడు జనం వచ్చే పరిస్థితిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. విజయభాస్కర్ గారు వాయిస్ తీసుకోవాలి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, విజయభాస్కర్ గారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త పార్టీ వస్తే అందులోనూ కూటమి సంబంధించి కూడా కొంత అసమ్మతి ఉంది, ఆ అసమ్మతి నేతలు కూడా అటువైపు చూసే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు ఊహాజనితమైన విషయాలు? అసలు ఆయన దగ్గర ఏముందండి ఆ విజయసాయి రెడ్డి? ఆ విజయసాయి రెడ్డిని కూడా ఒక మనిషిగా, ఒక నాయకుడుగా, నాయకుడు అంటే ఏంటి? ప్రభావితం చేసేవాడు. ప్రభావితం చేసేవాడే నాయకుడు అంటారు. మేధావిని నాయకుడు అంటారు. రచన గొప్ప రచయితని అంటే జగన్ లేకుండా విజయసాయి రెడ్డిని ఒక నాయకుడిగా కూడా చూడలేము. ప్రభావితం చేసేవాడు కాదు, జనంతో సంబంధ బాంధవ్యాలు ఉండేవాడు కాదు. ఇతన్ని తెర వెనక చేరి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నడంలో, పోతే శల్య సారాజ్యంలో, అదేవిధంగా శకున పాత్ర పోషించడంలో నిష్ణాతుడు. ఇతను తెర వెనక పనికి వస్తాడు. మీకు ఏదో నచ్చక మాట్లాడే మాటలు కానీ ఆయన అంత కుట్రలు చేసిన మనుషులు కాదులే. మీరు ఎందుకు ఎంతో వరకు ఏదో మీకు కసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, మాట్లాడుకోండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి పెద్ద జన సంబంధాలు ఉండేవాళ్ళు, పెద్ద గొప్ప దీక్షా దక్షతలతో నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు విఫలమయ్యారు పార్టీలు పెట్టి ఈ రెండు రాష్ట్రాల్లో. అందువల్ల ఏంటంటే ఈయన ఎక్కడ అంటాడండి? అసలు ఈయన ఏ మూలకి సోదిలోకి రాడు. విజయభాస్కర్ గారికి, మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఏం జరగబోతోంది? విజయసాయి రెడ్డి పార్టీ పెట్టబోతున్నారా, మళ్ళీ వైసీపీ గూటికే చేరబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.